వెల్కమ్ టు క్రికెట్ పంచాయతీ యూట్యూబ్ ఛానల్. డైరెక్ట్గా వీడియోలోకి వెళ్తే అయితే నెక్స్ట్ ఇయర్ ఐసీసీ 2026 టీ20 వరల్డ్ కప్ భాగంగా మన టీమిండియా టీ20 వరల్డ్ కప్ ప్రిపరేషన్ ఎలా ఉందో ఒకసారి వివరంగా చూద్దాం. మనందరికీ తెలుసు, ఇండియా అండ్ శ్రీలంక రెండో హోస్ట్ చేయడంతో పాకిస్తాన్ ఇండియాకి వచ్చే ఛాన్స్ లేదని ఛాంపియన్స్ ట్రోఫీలోనే మనకు తెలిసింది. సో శ్రీలంకలోనే అన్ని పాకిస్తాన్ మ్యాచెస్ జరుగుతాయని కన్ఫర్మ్ చేసింది క్రికెట్. కమింగ్ టు ఇండియన్ ప్రిపరేషన్, మన ఇండియాకి ఉన్న బిజీ షెడ్యూల్ వల్ల అటు టెస్ట్ మ్యాచ్, ఓడిఐస్ అండ్ టీ20s అన్ని కవర్ చేయాల్సి వస్తుంది. టీ20 వరల్డ్ కప్ ఫిబ్రవరి టు మార్చ్ జరిగే అవకాశం చాలా క్లారిటీగా కనిపిస్తుంది. ఆ షెడ్యూలే కన్ఫర్మ్ అయ్యింది. అయితే మన టీమిండియా ఆడే టీ20 సిరీస్ చాలా తక్కువగానే జస్ట్ 4 మాత్రమే కనిపిస్తున్నాయి బిఫోర్ టీ20 వరల్డ్ కప్కి ముందు. ఈ జస్ట్ 4 టీ20 సిరీసెస్లోనే మన టీ20 ప్రిపరేషన్ మొత్తం కంప్లీట్ చేసుకోవాలి. ఇది చాలా పెద్ద టాస్క్ అవుతుంది గౌతమ్ గంభీర్ అండ్ టీమ్కి. ఇండియా 2025 ఛాంపియన్స్ ట్రోఫీలో ఫైనలిస్ట్ గా గెలిచింది. కాకపోతే అక్కడ రోకో కాంబినేషన్ ఉంది. ఇక్కడ వాళ్ళిద్దరు టీ20 రిటైర్మెంట్ తీసుకోవడం వల్ల 2026 వరల్డ్ కప్ కి వాళ్ళిద్దరు అన్అవైలబుల్ గానే ఉంటారు. వారిద్దరు ప్లేస్ ని రీప్లేస్ చేయాలంటే చాలా కష్టం. సో ఆ ప్రిపరేషన్ భాగంగా ఇంకా మనకి ఎన్ని మ్యాచెస్ ఉన్నాయో ఒకసారి క్లారిటీగా చూద్దాం. మన ఫస్ట్ టీ20 సిరీస్ బంగ్లాదేశ్తో ఉంది. కానీ కొన్ని గవర్నమెంట్ ఇష్యూస్ వల్ల టోటల్ బంగ్లాదేశ్ సిరీస్ను రీషెడ్యూల్ చేశారు. ఇది గవర్నమెంట్ విధంగా చాలా మంచి పని. మనకున్న ఇష్యూస్తో ఈ టైంలో వెళ్ళడం కరెక్ట్ కాదని గవర్నమెంట్ డిసిజన్ తీసుకుంది. అండ్ సెకండ్ టీ20 సిరీస్ ఆస్ట్రేలియా టీ20 సిరీస్ ఆడే ముందు టెస్ట్ మ్యాచ్ సిరీస్ అండ్ ఓడిఐ సిరీస్ ఆడబోతున్నాం. ఈ సిరీస్ మొత్తం ఆస్ట్రేలియానే ఉంది కాబట్టి అక్కడ ఉండే టెస్ట్ చాలా ఇంట్రెస్టింగ్ గా కనిపిస్తుంది. దాని గురించి చాలా మంది వెయిట్ చేస్తున్నారు. అండ్ కమింగ్ టు టీ20 సిరీస్, ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్ ఇన్ ఆస్ట్రేలియానే జరుగుతుంది. 29th అక్టోబర్ ఫస్ట్ సిరీస్ అండ్ 31st అక్టోబర్ అండ్ November 2 అండ్ 6th November అండ్ 8th November. ఇది టోటల్ 5 టీ20 సిరీస్. అండ్ నెక్స్ట్ 1 month గ్యాప్ తర్వాత మళ్ళీ సౌత్ ఆఫ్రికాలో 5 టీ20 సిరీస్ ఉన్నాయి. కాకపోతే ఒక మంచి గుడ్ న్యూస్ ఏంటంటే సౌత్ ఆఫ్రికాతో జరిగే టీ20 సిరీస్ మొత్తం ఇండియాలోనే ఉంది. సో ఇండియన్ కండిషన్స్ అలవాటు అవడానికి మంచి ఛాన్స్. ఫస్ట్ టీ20 సిరీస్ 1st డిసెంబర్లో జరుగుతుంది. అండ్ సెకండ్ వన్ 11th డిసెంబర్ అండ్ థర్డ్ వన్ 14th డిసెంబర్ అండ్ 17th డిసెంబర్ అండ్ లాస్ట్ టీ20 మాత్రం 19th డిసెంబర్లో ఉంది. ఇక్కడతో 2025 అకాడమిక్ ఇయర్ కంప్లీట్ అవుతుంది టీమిండియా. అండ్ ఫైనల్ టీ20 సిరీస్ టీ20 వరల్డ్ కప్ కి ముందు అది లాస్ట్ గా మన న్యూజిలాండ్ తో ఉంది. ఇది జనవరి ఎండింగ్ లో స్టార్ట్ అవుతుంది. ఇది కూడా మన ఇండియాలో ఉండడంతో ఇండియన్ ప్లేయర్స్ కి చాలా హెల్ప్. అయితే ఫస్ట్ మ్యాచ్ 21st జనవరితో స్టార్ట్ అవుతుంది. సెకండ్ మ్యాచ్ 23rd జనవరి అండ్ థర్డ్ మ్యాచ్ 25th జనవరి అండ్ ఫోర్త్ మ్యాచ్ 28th జనవరి అండ్ ఫైనల్ గా 31st జనవరితో ఈ టీ20 సిరీస్ ఎండ్ అవుతుంది. ఇక్కడతో మన టీ20 వరల్డ్ కప్ ప్రిపరేషన్స్ అన్ని క్లోజ్ అవుతాయి. నెక్స్ట్ మన టీ20 వరల్డ్ కప్ Feb to March జరిగే అవకాశం చాలా క్లారిటీగా కనిపిస్తుంది. అయితే ఈ చిన్న గ్యాప్ లోనే మన టీం బెస్ట్ స్క్వాడ్ ని సెలెక్ట్ చేయాలి. అయితే ఐపీఎల్ కారణంగా ఇండియన్ టీం బెంచ్ స్ట్రెంత్ ఎంత స్ట్రాంగ్ ఉందో మన అందరికీ తెలుసు. సో ఇది చాలా హెల్ప్ అవుతుంది. లెట్స్ సీ ఈ టీ20 వరల్డ్ కప్ ప్రిపరేషన్ భాగంగా మన రోకో కాంబినేషన్ ఎవరైనా మంచి ప్లేయర్స్ తో రీప్లేస్ చేస్తారో చూడొద్దాం. మీకు నచ్చిన ప్లేయింగ్ 11 అండ్ స్క్వాడ్ ని కామెంట్ చేయండి. ఇక్కడ వరకు వీడియో చూసింది. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.